హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కంటే ముందు ఇలా ఉండే అతను హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత ఇలా మారిపోయాడు. కంప్లీట్‌గా వీడియో చూడండి. ఇతనికి ఎలాంటి టెక్నిక్ చేశారు, ఎంత కాస్ట్ చార్జ్ చేశారు, ఇతనికి ఇలాంటి రిజల్ట్ రావడానికి ఏం చేశాడనే విషయం గురించి కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. బిఫోర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ఇతని హెడ్‌ని గమనిస్తే ఓన్లీ ఫస్ట్ టు సెకండ్ గ్రేడ్ బాల్నెస్ మాత్రమే ఇతనికి ఉంది. నేను పదే వీడియోస్లో చెప్తుంటాను, తక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనకు తక్కువ ఏరియా బాల్నెస్లా కనిపిస్తుంది కాబట్టి, బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా కూడా చాలా హెల్దీగా ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ క్వాలిటీ గ్రాఫ్ట్ని తీసుకొని ఫ్రంట్ సైడ్ ఇంప్లాంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. క్వాలిటీ గ్రాఫ్ట్ కాబట్టి హెయిర్ రిజల్ట్ కూడా క్వాలిటీగానే రావడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ టు సెకండ్ గ్రేడ్ బాల్నెస్లో మనం డెన్సిటీ కూడా ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ డోనర్ ఏరియా ఉంటుంది, తక్కువ బాల్నెస్ ఏరియా కాబట్టి ఎక్కువ గ్రాఫ్ట్ని తీసుకొని ఫ్రంట్ సైడ్ డెన్స్గా ఇంప్లాంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. హెయిర్ లైన్ మార్కింగ్ గీసిన తర్వాత ఇతని హెడ్ని గమనించవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా కూడా ఇతనికి చాలా హెల్దీగా ఉంది. అండ్ మిడిల్ పార్ట్లో కూడా ఎక్కడ కూడా బాల్నెస్ లేదు, జస్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ టు సెకండ్ గ్రేడ్ బాల్నెస్ ఉంది. ఎక్కువ డెన్స్గా పెట్టారు కాబట్టి ఇతనికి ఆల్మోస్ట్ 2000+ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు. ఎక్కువ డెన్సిటీతో ఇంప్లాంట్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా గమనిస్తే డోనర్ ఏరియా ఇతనికి తక్కువనే తీయడం జరిగింది. ఎందుకంటే 2000 గ్రాఫ్ట్ కాబట్టి క్వాలిటీ హెయిర్ దొరికాయి కాబట్టి 2000 గ్రాఫ్ట్ వరకు క్వాలిటీ హెయిర్ని తీసి ఇంప్లాంట్ చేశారు. 11 months తర్వాత ఇతని రిజల్ట్ కనుక గమనిస్తే అసలు ఇతనికి ట్రాన్స్‌ప్లాంటేషన్ అయ్యిందా లేదా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతనికి చేసిన టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫ్ఈ చాలా క్వాలిటీగా చేస్తారు కాబట్టి బ్యాక్ సైడ్ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్ కూడా క్వాలిటీగానే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ ఇంప్లాంటేషన్ కూడా క్వాలిటీగా మంచి ఎక్విప్మెంట్ని యూజ్ చేసి ఇంప్లాంట్ చేస్తారు. ఇతని రిజల్ట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇక కాస్ట్ విషయానికి వస్తే తనకు చేసిన టెక్నిక్ బిగ్ ఎఫ్ఈ ₹40 per గ్రాఫ్ట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 20 × 40 వేసుకుంటే 80,000 వరకు ఇతనికి సర్జరీ వరకే ఖర్చు అయింది. సర్జరీ అయిపోయిన తర్వాత కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సర్జరీ అయిపోయిన తర్వాత 1 year వరకు డాక్టర్ మెయింటెనెన్స్ అనేది కామన్గా ఉండాలి. డాక్టర్ సలహాతో మనం ప్రాపర్ మెయింటెనెన్స్ చేస్తే మన రిజల్ట్ తొందరగా వస్తుంది. ఎడ్జస్టింగ్ పార్ట్ ఏదైనా లూజ్గా ఉంటే ఆ ఏరియా కూడా ఇంప్రూవ్ అయ్యి మనకు డెన్స్గా హెయిర్ లైన్ కావచ్చు అండ్ మిడిల్ ఏదైతే ఏరియా లూజ్ ఏరియా ఉందో అది కూడా క్వాలిటీగా గ్రోత్ రావడం జరుగుతుంది. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఫాలో అయితేనే మనకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది మంచిగా మన రిజల్ట్ మంచిగా కనిపిస్తుంది. మ్యాక్సిమం తక్కువ గ్రేడ్ బాల్నెస్లో మంచి రిజల్ట్ వస్తుంది. కొంతమందిలో జెనెటిక్లో ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ కూడా ఉంటుంది. అంటే ఫాదర్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, ఫ్యామిలీలో ఎవరికైనా కూడా ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉందంటే తప్పకుండా మనం సెకండ్ గ్రేడ్ బాల్నెస్లోనే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేపిస్తే మిగిలిన ఏరియా లాస్ అవ్వకుండా అప్పుడప్పుడు డాక్టర్ సలహాతో ప్రాపర్ మెయింటెనెన్స్, మరి ఎక్కువ ఖర్చుతో కూడా అవసరం లేదు, ప్రాపర్ మెయింటెనెన్స్ చేసినా కూడా ఫుడ్ పరంగా కావచ్చు లేదంటే జస్ట్ విటమిన్స్, మన బాడీలో విటమిన్ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది తెలుసుకొని విటమిన్స్ ప్రాపర్గా మన బాడీకి అందుతున్నాయో లేదో, పోషణ ఎలా అందుతుందో లేదో ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతనే మన రిజల్ట్ హెయిర్ క్వాలిటీ అనేది దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అన్నీ తెలుసుకున్న తర్వాతనే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్కి వెళ్ళండి. ఇతను చెప్పింది ఏంటంటే ఇతను కంప్లీట్గా హెయిర్ మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా డాక్టర్ సలహాతో చేయడం జరిగింది. ఆఫ్టర్ 1 year కూడా ఇతను ప్రాపర్ PRPs తీసుకోవడం, మెడిసిన్స్ తీసుకోవడం, అది కూడా డాక్టర్ సలహాతోనే, ఓన్గా కాదు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే తర్వాత కూడా కొంతమందిలో మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉంటుంది. మెయింటైన్ చేసుకుంటూ పోతే మన హెయిర్ ఎక్కడికి వెళ్ళదు. ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతనే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్కి వెళ్ళండి. 2 years తర్వాత ఇతని రిజల్ట్స్ చూస్తే అసలు నేనే నమ్మలేదు. 2 years తర్వాత ఇతని లుక్ నార్మల్ హెయిర్, ఇతనికి అసలు బాల్నెస్ ఉన్నట్లే కనిపిస్తలేదు. నార్మల్ హెయిర్ లుక్ అయితే రావడం జరిగింది. హీరోలాగా కనిపించాడు, 0 to హీరో అని కూడా చెప్పొచ్చు. నేనే షాక్ అయ్యా ఈ రిజల్ట్ చూసి. ఇక మీకు రిజల్ట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉంటాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేస్తే మీకు కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏంటి, ఏ గ్రేడ్కి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనే విషయం కూడా తెలుసుకుంటారు. అండ్ నేను క్లినిక్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తా. బట్ ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ట్రాన్స్‌ప్లాంటేషన్కి వెళ్ళండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ ఎవరివన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్ ఆల్సో. బాయ్ ఎవరివన్. వెళ్ళే ముందు ఒక మాట, సేవ్ ట్రీ సేవ్ వాటర్.